ఇలాగే నిటారుగా ఎదగాలని అనుకోకండి. శాఖోపశాఖలుగా విస్తరించాలి. నిటారుగా ఎదగకూడదు. మనం ఒక్కళ్ళమే ఎదగడం, నిటారుగా ఎదగడం అంటే నేను టీమ్ లీడర్ అవ్వాలి, నేను ఏదో హెచ్ఆర్ అవ్వాలి, పిఆర్ అవ్వాలి, ఏవైనా నువ్వు చెప్పాక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం కాదు. ఇవన్నీ ఏంటి ఈ లెక్కలో? ముందు ఉన్న చోట సుఖంగా ముందు ఉన్న పని ఏదో సుఖంగా చేసుకోవాలంటండి. ఇదైతే అదవుతా, అదైతే అదవుతా, ఇలా అనేలోగా దేన్నో తంతాడు పోతాడు. ఇక్కడ ఇదే గాలిమేడ. ఇదే భవిష్యత్తు గురించి ఆలోచన. ఇలా నిలువుగా ఎదగకూడదండి మనిషి. శాఖోపశాఖలుగా విస్తరించాలి. ఒక అరణ్యాన్ని గమనించండి. ఏ చెట్లు కొట్టేస్తారో తెలుసా? నిలువుగా పెరిగిన సరివి చెట్లు, నిలువుగా పెరిగిన టేకు చెట్లు, నిలువుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు కొట్టేస్తారమ్మా. శాఖోపశాఖలుగా పెరిగిన మర్రి చెట్టు, మామిడి చెట్టు ఎవడు కొట్టడు. అంచేత నిటారుగా ఎదగాలి అనుకోవడం, మనం ఒక్కళ్లే ఎదగాలనుకోవడం పొరపాటు.